ఇలా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇలా మేము అడుగుతున్నాం ఒకటే, ప్రధానంగా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 42% రిజర్వేషన్లు ఉందో చట్టబద్ధంగా ఇస్తాను కదా, హామీ ఏమైంది? హామీ మీద ఎందుకు మాట్లాడడం లేదు? ఈ రిజర్వేషన్ల అంశం మీద అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టడం లేదు? ఈ మున్సిపల్ ఎన్నికలు ఇంత కీలకంగా జరుగుతుంటే ఇలా జనాభా దామాస ప్రకారంగానైనా కనీసం 56% టికెట్లు బీసీలకు బీఫామ్లు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు? బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కనుమరుగు చేయడానికి ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఇలా మద్యం వ్యాపారుల లెక్క రాజకీయ పార్టీలు ఎందుకు సిండికేట్ గా మారుతున్నాయి? ఇవాళ బీసీ సమాజానికి మీరు మాత్రం ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, పార్లమెంట్ సభ్యులు కావాలి, శాసనసభ్యులు కావాలి, మేము కౌన్సిల్ కార్పొరేటర్లు కావద్దా? అంటే మొత్తం మీరే అయితే ఇక బీసీలు ఎందుకు? ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా? ఇలా సామాజిక న్యాయం ఎటుపోయింది? తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది? తెలంగాణ మేము త్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది కదా. మరి త్యాగాలు చేసిన తెలంగాణలో భోగాలు ఎవరు అనుభవిస్తున్నాడు? కాబట్టి 3 పార్టీలను హెచ్చరిస్తున్నాం. మీరు మర్యాదగా, ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్క కాకుండా ఇది పార్టీ సింబల్స్ తో జరిగే ఎన్నికలు. మీరు మర్యాదగా 56% బీసీలకు బీఫామ్లు ఇవ్వండి. బీసీ జనాభా ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి మాకు. బీసీలు అంత తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అన్న జనరల్ అనగానే ఇక రెడ్డి వెలమలే, జనరల్ అనగానే అగ్రకులాలే పోటీ చేస్తారట. సర్వేల పేరుతోటి రాజకీయ పార్టీలు ఎంత దిగజారిపోయినాయంటే సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామంటారు. మరి సర్వేల ఆధారంగా, వ్యక్తి బలంల ఆధారంగా టికెట్లు ఇస్తే మరి మీ పార్టీలు ఏమి ఇట్టుకున్నాయి? మీ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి? మీరు ప్రజాపాలన పేరుతో అద్భుతంగా మా పాలన జరుగుతుందంటారు. మీ పాలన దేనికి ఉంది? గతంలో 10 ఏళ్ల పాలన మాకు అద్భుతంగా ఉందని ఆ 10 ఏళ్ల పాలన ఎక్కడ పోయింది? సర్వేల పేరు మీద ఇలా పార్టీలు కుట్ర చేసి బీసీలకు టికెట్లు ఇవ్వకుండా కుట్రలతోటే సర్వేల పేరు మీద సర్వేలను తెర మీద తీసుకొచ్చారు. అంటే నోటిఫికేషన్ విడుదలయ్యే టైంలోనే మీకు రిజర్వేషన్ అనేవి గుర్తొస్తున్నాయా, లేకపోతే ఇంతకు ముందు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కూడా 17% రిజర్వేషన్ కి వాళ్ళందరూ కూడా మొగ్గు చూపారు. ఇప్పుడు ఉన్న టైంలో కూడా రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు మోసం చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వానికి మోసం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని మేము విశ్వసించాం. మాతో పాటు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల తరఫున కొట్లాడుతుందని చెప్పి నమ్మినాం. కానీ తడిగుడ్డతో గొంతుకొస్తారని చెప్పి మేము ఊహించలే కదా. ఇలా మీకు అధికారం ఉందని చెప్పి నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మీ అధికారాన్ని, అంగబలాన్ని ఉపయోగించుకొని దొంగచాటుగా ఎన్నికలు పోతే మళ్ళీ ఓట్ల కోసం బీసీల కాడికి వస్తావు కదా. ఇలా సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ అధికార పార్టీ ఉన్నా 80% టికెట్, 80% సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ గెలవాలి. కానీ సాగు తప్పి కన్నులట్ట పోయినట్టు మీరు ఎంత శాతం గెలిచారు? 55%, 56% గెలిస్తే ఇవాళ స్వతంత్ర అభ్యర్థులని, రెబల్ అభ్యర్థులు అందరూ కలుపుకొని మేము కిందంగా పడ్డా కూడా మీదంగా పైసే పెట్టి నేనే గెలిచిన అన్నట్టు మేము 66% గెలిచిన అన్నారు. అంటే బీసీలను డోకా చేసినందుకే కాంగ్రెస్ పార్టీ 80% సర్పంచ్ స్థానాలు గెలవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ 66%కి 60%కి పరిమితం అయిపోయింది. ఇవాళ మేము ప్రధాన ప్రతిపక్షం అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 33%కి పరిమితం అయిపోయింది. ఇవాళ ఈ బీజేపీ పార్టీ 700 సర్పంచ్ స్థానాలు గెలిచి ఎగిరి పడుతుంది. బీజేపీ బీసీలకు మోసం చేసినందుకే బీజేపీకి బీసీలంతా బుద్ధి చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో, రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఓటు పోటుతోటి వీళ్ళని, ఈ మోసకారి బీసీ ద్రోహుల పార్టీలను బీసీలు ఎండగట్టడానికి, బీసీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కూడా బీసీలకు ఇస్తా అని చెప్పడం కూడా చూస్తున్నారు రాహుల్ గాంధీ ఆ టైంలో. ఇప్పుడు అదే మాట రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టే 42% రిజర్వేషన్ బీసీలకు కూడా అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మాట రాష్ట్రంలో అమలైతలేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు. రాహుల్ గాంధీ గారు అయితే దేశంలో ఉన్నాడు కదా, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ గారు తెలుసు కదా. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు నోరు విప్పాడు? భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో కులగణ జరగాలి, ఎవరి వాట వాళ్ళకు దక్కాలి, నెహ్రూ కాంగ్రెస్ తప్పు చేసింది, రాహుల్ కాంగ్రెస్ తప్పు చేయదని చెప్పి రాహుల్ గాంధీ పదే ఆయన ఇలా చెప్పిందే చెప్పాడు. మరి రాహుల్ గాంధీ ఎడదాసుకున్నాడు. ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించాడు? ఇలా రాహుల్ గాంధీ గారి మాటే మాకు శిలాశాసనం అన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అన్నటువంటి తెలంగాణ ప్రజానికి ఇచ్చినటువంటి హామీని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? అంటే నిద్ర పోయినవాన్ని నటించవచ్చు, నిద్ర పోయినవాన్ని లేపొచ్చు, కానీ నటించేవాన్ని లేపలేం. ఇక్కడ నటిస్తున్నారు.
నిద్రపోయిన వాళ్ళు లేపొచ్చు, కానీ నటిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసుకోండి. మీరు ఇప్పుడు పోయింది ఏం లేదు, మేము జేఏసీ తరఫున ఒక మెట్టు దిగి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 42% మీకు అమలు కాకపోతే, సాధ్యం కాకపోతే, ఇవాళ అనివార్యంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే మీరు 56% జనాభా దామస్ ప్రకారం మీరు 60% ఉంటాం. కనీసం 56% అన్న టికెట్లు కనుక ఇస్తే 68 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు దక్కాలి, 1150 కౌన్సిలర్లు కార్పొరేటర్లు బీసీలకు దక్కాలి. కాబట్టి 7లో 4 మేయర్లు బీసీలకు దక్కాలి. ఇవన్నీ ఈ జనాభా ప్రకారం మీకు కేటాయించండి, మీకు చిత్తశుద్ధి ఉంటే. మీకు కనుక చిత్తశుద్ధి లేకపోతే బీసీ సమాజం మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంటుంది. గతంలో ఎన్టీ రామారావు గారిని ఓడగొట్టిన చరిత్ర బీసీ సమాజానికి ఉంది. గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని రిజర్వేషన్ల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని గుంజి అవతల పడేసిన చరిత్ర బీసీలకు ఉంది. మీరు కనుక ఇలా అచ్చొచ్చిన ఆంబోతుల లెక్క మాకు అధికారం ఉందని విర్రవీగితే, మీకు ప్రతిపక్షాల మద్దతు ఉందని మీరు అనుకుంటే, ఈ 3 పార్టీలను కట్టగట్టి హుసేన్ సాగర్ లో కలపడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం.